అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను వేమన శతకములోని 301 నుండి 310 పద్యాలను మీకు వివరించబోతున్నాను. హాని కలుగబోదు హరిమతి నించెడు, వాని కబ్బు పరము వసుదయందు, పూని నిష్ట మీరి పోదలకయుండురా, విశ్వదాభిరామ వినురవేమా. హాని కలుగబోదు హరిమది నెంచడు, వాని కబ్బు పరము వసుదయందు, పూని నిష్ట మీరి పోదలకయుండురా, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. హరినామ స్మరణను నిత్యము జపించే వారికి ఎన్నటికీ కీడు జరుగదు. వారికి శాశ్వత సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. కావున ఎంతో ఏకాగ్రతతో భక్తితో ఆ నారాయణుని సేవించి పూజించుము అని భావము. కానరాని బయలు కనుటయే మోక్షంబు, మేను మరచి నిద్ర మెలిగినట్లు, తాను దానుగాను తలపు మరపు దాటు, విశ్వదాభిరామ వినురవేమా. కానరాని బయలు కనుటయే మోక్షంబు, మేను మరచి నిద్ర మెలిగినట్లు, తాను దానుగాను తలపు మరపు దాటు, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడమే మోక్షానికి దారి. నేను నాది అనే భావాన్ని విడిచిపెట్టి శరీరాన్ని మరచి పరమాత్మ స్వరూపం తెలుసుకోగలిగితే శాశ్వత ఆనందం లభించును అని భావం. ఒడ్డు పొడుగు కలిగి గడ్డము పొడవైనా, దాన గుణము లేక దాతయగునే, ఎనుము గొప్పదైన ఏనుగు పోలునా, విశ్వదాభిరామ వినురవేమా. ఒడ్డు పొడుగు కలిగి గడ్డము పొడవైనా, దాన గుణము లేక దాతయగునే, ఎనుము గొప్పదైన ఏనుగు పోలునా, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఎత్తుగా ఉండి గడ్డము కలిగి ఉండి కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన దానమును చేయుటకు చేతులు రానివాడు దాత ఎలా అవుతాడు? రోజు పాలు ఇచ్చే ఎనుము ఎంత గొప్పదైనా ఏనుగుతో సరితూగగలదా? లేదు కదా అని భావము.
పనస తొనల కన్నా పంచదారల కన్నా జొంటి తేనె కన్నా జొన్ను కన్నా చెరుకు రసము కన్నా చెలుల మాటలే తీపి విశ్వదాభిరామ వినురవేమా పనస తొనల కన్నా పంచదారల కన్నా జొంటి తేనె కన్నా జున్ను కన్నా చెరుకు రసము కన్నా చెలుల మాటలే తీపి విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. ప్రాయంలో ఉండేవానికి పనస పండు కన్నా పంచదార కన్నా తేనె కన్నా జున్ను కన్నా చెరుకు రసం కన్నా ఇలా ఎన్ని మధురమైన పదార్థాలు ఉన్నప్పటికీ వాటికన్నా తన చెలియ మాటలే ఎంతో మధురంగా అనిపిస్తాయి అని భావము. పప్పులేని కూడు పరులక సహ్యమే అప్పులేని వాడే అధిక బలుడు ముప్పులేని వాడు మొదటి సుజ్ఞానిరా విశ్వదాభిరామ వినురవేమా పప్పులేని కూడు పరులక సహ్యమే అప్పులేని వాడే అధిక బలుడు ముప్పులేని వాడు మొదటి సుజ్ఞానిరా విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. పప్పు లేకుండా ఎన్ని రకములైన వంటలు వండినా ఎటువంటి ప్రయోజనం లేదు, అది అసహ్యమును కలిగించును. ఈ లోకంలో అప్పు లేనివాడే అందరికంటే ధనవంతుడు, గొప్ప బలవంతుడు. జీవితం పట్ల ఆసక్తి, ఎక్కువ అత్యాశ, మితిమీరిన కోరికలు లేనివారే సుజ్ఞానులు అని భావము. తరుణి పుణ్యవతిగా వరుని బట్టియే అగు పాపినియగు మగని ప్రాపు వలన భర్త వర్తనంబే పడతుల యందుండు విశ్వదాభిరామ వినురవేమా తరుణి పుణ్యవతిగా వరుని బట్టియే అగు పాపినియగు మగని ప్రాపు వలన భర్త వర్తనంబే పడతుల యందుండు విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. భర్తను బట్టే భార్య పతివ్రతగానో లేదా పాపాత్మురాలిగానో ఉంటుంది. ఒకవేళ భార్య పాపాత్మురాలై ఉండినచో అది భర్త చేసుకున్న పూర్వజన్మ పాపం అని భావము. దొంగతనము వలన ద్రోహమెంతయు చేసి ఎవ్వరెరుగకుండా నిముడుకొన్నా తాము చేయు పనుల
తగులు కొనరె ముందు విశ్వదాభిరామ వినురవేమా. దొంగతనము వలన ద్రోహమెంతయు చేసి ఎవ్వరెరుగకుండా నిముడుకున్నా తాము చేయు పనులా తగులు కొనరి ముందు విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. దుర్మార్గులు దొంగతనాలు చేసి ఎన్నో ద్రోహాలు చేసి తనను ఎవరు చూడలేదని, తనను ఎవరు కనుగొనలేరు అని భావిస్తారు. కానీ వారు చేసిన పాపాలను తిరిగి అనుభవించక తప్పించుకోలేరు అని భావము. హేమనగము చేత ఎప్పుడు కలవాడు వెండి కొండపైని వెలయువాడు ఎత్తవలసె బిచ్చ మేమనవచ్చురా విశ్వదాభిరామ వినురవేమా. హేమనగము చేత ఎప్పుడు కలవాడు వెండి కొండపైని వెలయువాడు ఎత్తవలసె బిచ్చ మేమనవచ్చురా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. పరమేశ్వరుని ఇంటి నిండా సకల ఐశ్వర్యాలు బంగారు ఆభరణాలు కలిగి ఉన్నాయి. ఆయన ఇల్లు వెండి కొండ అయిన కైలాసం, ఆయన విల్లు బంగారు పర్వతమైన మేరు పర్వతము అయినప్పటికీ ఆయన భిక్షమెత్తవలసెను కదా. గమనించి చూడగా కర్మఫలం భగవంతుడైన ఆ పరమేశ్వరునికి అయినా తప్పదు కదా అని భావము. అల్ప సుఖములెల్లా ఆశించి మనుజుడు బహుళ దుఃఖములను బాధపడును పరసుకంబు నొంది బ్రతుకగనేరడు విశ్వదాభిరామ వినురవేమా. అల్ప సుఖములెల్లా ఆశించి మనుజుడు బహుళ దుఃఖములను బాధపడును పరసుకంబు నుండి బ్రతుకగా నేరడు విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఈ లోకంలోని మానవులు తాత్కాలికంగా వచ్చే సుఖములకు ఆశపడి అనేక రకములైన దుఃఖములను కొని తెచ్చుకుంటున్నాడు. ఈ తాత్కాలిక సుఖములను వదిలిపెట్టి మోక్షానికి దారిని చూపే తనలోని పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు కదా అని భావము. దేహాభిమానముండగా మోహాదులు విడుచుటెట్లు మునులకునైనా సాహసమున అది విడువగా సోహమ్మని ఎరుగవచ్చు సుమ్మి వేమా. దేహాభిమానముండగా మోహాదులు విడుచుటెట్లు
ఎట్లు మునులకునైనా సాహసమున అది విడువగా సోహమ్మని ఎరుగవచ్చు సుమ్మి వేమా. ఓ వేమ, శరీరం పట్ల మమకారం ఉన్నంత వరకు, మోహాలను విడువనంత వరకు మునులైన ముక్తి మార్గం గురించి తెలుసుకోలేరు. ధైర్యముతో వాటిని విడనాడిన వారు తామే బ్రహ్మమని తెలుసుకోగలుగుతారు అని భావము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.